డియర్ ఫ్రెండ్స్, చాలామంది అనుకుంటూ ఉంటారు, నేనే కనుక లేకపోతే ఏమి జరిగి ఉండేదో. దీని మీద ఈరోజు వీడియో చేస్తున్నాను. చాలా విషయాల్లో మనం నేనే కనుక లేకపోతే ఏం జరిగేదో అని మనలో చాలామంది కూడా చాలా విషయాల్లో ఒక భ్రమలో ఉంటాం. శ్రీరాముడి పట్టాభిషేకం జరిగింది. శ్రీరాముడు విశ్రాంతిగా కూర్చుని ఉన్నాడు. హనుమంతుడు రాముని వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ప్రభూ, లంకలో విభీషణుడు ఇంటికి వెళ్ళేంత వరకు నాకు లంకలో అసలు మహాపురుషులు ఉంటారా, ఉంటే నాకు కనబడతారా అనే సందేహం ఉండేది ప్రభు. భక్తులు, సాధువులు, సంతులు కేవలం భరత భూమిలోనే ఉంటారని, పృథ్వీలో ఇంకా ఎక్కడా ఉండరని అభిప్రాయం ఉండేది నాకు. కానీ లంకలో ఎంత వెతికినా సీతామాతను కనుగొనలేకపోయిన వేళలో విభీషణుని సలహా మేర తల్లి దర్శనం కలిగిన తరువాత అనిపించింది, స్వామి, ఎవరినైతే ఎంత వెతికినా చూడలేకపోయానో ఆ తల్లి జాడ లంకలో ఒక సాధు పురుషుని ద్వారా తెలియజేయబడిందే. బహుశా నా ప్రభు రాముడు నాకు ఈ సత్యాన్ని ఎరుకపరచడానికి పంపాడేమో అని అనుకున్నాను. అశోకవనంలో రావణుడు తీవ్రమైన క్రోధంతో సీతామాతను వధించేందుకు కత్తి దూసిన క్షణంలో ఆ ఎత్తిన కత్తితో వాడి శిరస్సులు 10 కూడా ఖండించి వాడిని అంతం చెయ్యాలనే బలమైన కోరిక నాలో కలిగింది. కానీ అంతలోనే మండోదరి ఆ దుష్టుడిని వారించి వాడి నుంచి అమ్మని కాపాడిన ఆ దృశ్యం నన్ను మ్రాన్పడేటట్లు చేసింది. ప్రభు, ఎంత చక్కటి అనుభవం ఇచ్చావు. అక్కడ కూడా మంచివారి రూపంలో మండోదరి తల్లిని చూపించావు. నేనే లేకపోతే సీతమ్మని ఎవరు రక్షించగలిగేవారనే భ్రమ కలిగేది నాకు. ఎంత పొరపాటు అయిపోయింది. చాలామందికి ఇటువంటే భ్రమ కలుగుతుంది. నాకు కూడా కలిగి ఉండేది. కానీ స్వామి, నీవు ఆ తల్లిని రక్షించడమే కాదు, ఆ పని స్వయంగా రావణుని పత్ని మండోదరి చేత చేయించావు చూడు. దీంతో నాకు, స్వామి, నువ్వు ఎవరితో నీ పని చేయించాలనుకుంటావో వారితో ఆ పనిని నెరవేర్చుకుంటావు ప్రభు. ఇందులో మా మహత్యం ఏమీ లేదు. దేవా, త్రిజట తన స్వప్న వృత్తాంతం తోటి రాక్షస స్త్రీలకు చెబుతూ లంకలోకి ఒక కోతి వస్తుందని, ఆ వానరం లంకని దహిస్తుందని చెప్పగా విని నేను చాలా చింతలో మునిగిపోయాను. ఇది ఎలా జరుగుతుంది అని ప్రభు. శ్రీరాముడు నాకు లంకను దహించడం గురించి ఏమీ ఆదేశం ఇవ్వలేదే. కానీ ఇక్కడ త్రిజట ఎలా చెప్తోంది ఏమిటి, మరి ఏం చెయ్యాలి అని. రావణుడి ఆస్థానంలో రావణ సైనికులు అతని ఆజ్ఞ మేరకు నన్ను వధించేందుకు మీదకి ఉరికినప్పుడు విభీషణుడు వారిని వారించి దూతలను వధించటం నీతి కాదని అన్నకి నచ్చజెప్పడంతో నాకు నువ్వు నన్ను కాపాడటానికి ఆ రావణుని తమ్ముణ్ణే వినియోగించావని అర్థమైంది. ఇంతలో నా ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయింది. రావణుడు తమ్ముని మాట మన్నించి నన్ను చంపకుండా నా తోకకు నిప్పు పెట్టమని భటులని ఆదేశించినప్పుడు లంకలో ఆ సాధ్వి త్రిజట చెప్పిన మాటలు ఈ విధంగా నిజమవుతున్నందుకు, లేకపోతే లంకని దహించటానికి కావలసిన బట్టలు, నెయ్యి అన్నీ నాకెలాగున సమకూరేవి తండ్రి. ఒక భక్తురాలి మాట నెగ్గించటానికి నువ్వు రావణుణ్ణే ఉపయోగించుకొని కార్యం నడిపావు. అటువంటిది నాచే చేయించుకోవటంలో ఆశ్చర్యమేమున్నది ప్రభు. దీనిని బట్టి నేను నిమిత్తమాత్రుణ్ణి, మీ కార్యం మీరే నెరవేర్చుకుంటున్నారు అని నాకు అర్థమైంది ప్రభు అని ముగించాడు. దీంట్లో నీతి ఏమిటి అంటే, అందుచేత
మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, మన జీవితాలలో ఏం జరిగినా, మనం ఏమి సాధించినా అది ఈశ్వర సంకల్పమే కానీ మన గొప్పతనమో మన సాధకత్వమో కాదు. అందుకని నేనే కనుక లేకపోతే ఏమీ జరగదు అనే భ్రమ ఎన్నడూ కలగకూడదు. మనం నిమిత్త మాత్రులమే. ఈ విషయాన్ని మనందరం అర్థం చేసుకుంటే అదే భాగ్యం. నమస్కారం అండి. సెలవు. నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను.